ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, ఎక్కడున్నావురా? ఎందుకురా, ఏమైంది? ఆఫీస్లో ఇరుక్కుపోయాను రా. ఇరుక్కుపోయావా? అదే ప్రియా ఉంది కదా, భోజనం చేయండి సార్, గెస్ట్ చేయండి సార్ అని టార్చర్ పెడుతుంది. వచ్చి కాపాడరా. అనుభవించు. ఎప్పుడు వస్తావురా నువ్వు? నేను ఫ్యామిలీతో లంచ్కి వచ్చాను. ఆల్మోస్ట్ నువ్వు కూడా ఫ్యామిలీతోనే లంచ్ చేస్తూ ఉంటావు. సరే, లంచ్ అయ్యేసరికి నాకు టైం అవుతుంది, నేను తర్వాత వస్తాను. రామ్ రామ్ రామ్. అరే, మిస్టర్ అండ్ మిసెస్ శర్మ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హాయ్ భార్గవి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మావయ్య, వీరు అనిల్ శర్మ గారు, ఓఎస్ఎస్ స్టీల్ కంపెనీకి ఎండి. నమస్కారం. నమస్కారం. తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా లేడీస్ క్లబ్ లో షీస్ వెరీ యాక్టివ్, మిసెస్ రీనా శర్మ. నమస్తే. అసలు ఏంటి సర్ప్రైజ్, అందరం కలిసి ఒకే ప్లేస్ లో మీట్ అవటం? మేమందరం ఫ్యామిలీతో కలిసి లంచ్ చేద్దామని వచ్చాం. ఓ నైస్. వై డోంట్ యు పీపుల్ జాయిన్ us? నో, వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ ఫ్యామిలీ లంచ్, ప్లీజ్. ఇందులో డిస్టర్బెన్స్ ఏ ఉంది? మీకేమీ ప్రాబ్లం లేదు కదా? అలా ఏం లేదు. ఏంటి మావయ్య? ఓకే అమ్మా, కమ్ కమ్ కమ్. ప్లీజ్ కూర్చోండి. రండి రండి కూర్చోండి. రండి. వీరు తెలుసు కదా, మై హస్బెండ్ విశ్వజయంత్. హలో, నమస్తే. హాయ్. అదే అనుకున్నాను, ఏమీ ప్లాన్ లేకుండా ఇలా అందరినీ ఇవిడ పిలవదే అని. శబాష్ భార్గవి. వీడు మా ఇంటి వారసుడు రామ్. హలో. హాయ్. అండ్ షీ ఈజ్ మై డాటర్ టియరా. ఏంట్రా, టైరా? టైర్ కాదు తాతయ్య, టియారా. టియారా, TIARA, టియారా. టీ క్యాపిటల్. ఐ మీన్ హాయ్ టియారా. హలో. మేమింకా లంచ్ ఆర్డర్ చేయలేదు. వాట్ వుడ్ యు లవ్ టు హ్యావ్? ఎనీథింగ్ విల్ డూ. మావయ్య, మీరేం తింటారు? స్పైసీ లేనిది ఏమైనా చెయ్యమ్మా. అప్పు, నువ్వేం తింటావు? వద్దు పిన్ని, నేను లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. సార్, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొచ్చారు. ఊరుకోరా, వాళ్ళు కోటీశ్వరులు, హోటల్ని కొనేస్తారు. వేరే ఏమైనా సర్వీస్ కావాలేమో అడుగు. ఓకే సార్. వెళ్ళు. అప్పు, ఏంట్రా ఇది, పిల్లలాట? ఇక్కడికొచ్చి బాక్స్ లో ఉన్నదాన్ని తింటాను అంటావేంటి? ఆ బాక్స్ ఎవరిది? ఇది నా స్పెషల్ ఫ్రెండ్ తీసుకొచ్చింది. మీరంతా ఆర్డర్ చేసుకోండి. ఏం తింటాము అన్న దానికంటే అందరం కలిసి తింటున్నాము అన్నదే ముఖ్యం కదా. స్పెషల్ ఫ్రెండా తాతయ్య? స్పెషల్ ఫ్రెండ్ ఎవరది? సార్, ఫుడ్ ఏమైనా వేడి చేయాలా? యా ష్యూర్, ప్లీజ్. థ్యాంక్ యూ. చూడండి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొచ్చారు, సిగ్గుపడకుండా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి ఎలా రావాలన్న బేసిక్ సెన్స్ లేదు మన జనాలకి. టియారా, ఏం చేస్తున్నావు నువ్వు? నేను మాస్టర్స్ కంప్లీట్ చేశాను ఆంటీ. తనకి బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళ డాడీ తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. అబ్బాయిని వెతుకుతున్నారు. ఇప్పుడు మొదలైంది మ్యాచ్. ఓ వావ్, ఇక్కడ కూడా సేమ్ కదా. మా రామ్కి మేము కూడా అమ్మాయిని వెతుకుతున్నాం. ఓ, దాట్స్ గుడ్. యాక్చువల్లీ నా స్టార్ట్అప్ ని మీ కంపెనీ నుండే పిచ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ బాల్ సిక్సర్. ఓ నైస్, ప్లీజ్ చేయండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ అండ్ కొలాబరేట్ విత్ న్యూ టీమ్స్. థ్యాంక్స్. అప్పు, ఏంటిది, లంచ్ టేబుల్ మీద కూర్చుని కూడా బిజినెస్ మాట్లాడుకుంటావేంటి? వదిలేస్తే బిజినెస్ మీటింగ్ కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తారనిపిస్తుంది. అదంతా తర్వాత మాట్లాడుకుందాం. టియారా, నీ గురించి చెప్పు.
ఐఎమ్ వెరీ సింపుల్ ఆంటీ. సొంత బిజినెస్ ఉన్నా ఇండిపెండెంట్ గా నాకేదో ఒకటి చెయ్యాలనుంది. ఫ్రమ్ ద స్క్రాచ్ నాన్న సహాయం లేకుండా నా ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేయాలి. వావ్, దట్స్ గ్రేట్. కష్టం అవుతుందేమో. కొంచెం కష్టమే, బట్ ఐ కెన్ మేనేజ్. నేను ఒక సొంత చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను, ఒక చిన్న బిహెచ్కే. అది చాలు నాకు. ఏంటమ్మా మా రామ్ చెప్పినట్టే చెప్తున్నావు కదమ్మా. తను చిన్నప్పటి నుండి అంతే. షీ లవ్ సింపుల్ లైఫ్. రామ్ రామ్ పారిపోరా, అన్ని వైపుల నుండి నిన్ను అటాక్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడి నుంచి పారిపో. వావ్, మా రామ్ కూడా 1 BHK లోనే సంతోషంగా ఉంటానని నమ్ముతాడు. ఏ అప్పు? పర్ఫెక్ట్. నో పిన్ని, ఆ రోజు అలా అన్నాను నిజమే, కానీ ఇప్పుడు ఆఫీస్లో పరిగెత్తుకుంటూ పనిచేసి నా మనసంతా మారిపోయింది. టెడ్ కదయ్యా రివర్స్ స్వీప్. తాతయ్య కష్టపడి స్టార్ట్ చేసిన దాన్ని వదిలేసి నేను ఇంకొకటి కొత్తగా స్టార్ట్ చేయడానికి పోయి అది సగం ఇది సగం, దానికి ఒక అర్థమే ఉండదు కదా పిన్ని. సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయడం గ్రేటే, కానీ తాతయ్య ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీని ఇంకొక లెవెల్కి తీసుకువెళ్లడమే నా బాధ్యత. సీతాజీ, ఏమైంది? కాదు, ఆ వస్తున్న స్మెల్ మా ఇంట్లో చేసిన వంటలాగే ఉంది సార్, అందుకే. అప్పటి నుంచి మీ మొహం డల్గా ఉంది. ఆ స్మెల్ రాగానే మీ మొహం బ్రైట్ అయిపోయింది. మీరు దాన్ని తినే తీరాలి. లేదు సార్, వద్దు. వెయిటర్, ఏ సార్? ఆ టేబుల్ తినడానికి ఇచ్చావు కదా, ఇక్కడ కూడా ఒక ప్లేట్ తీసుకురా. సారీ సార్, దాన్ని తీసుకురాలేము. వాట్ యు మీన్? సార్, అది వాళ్ళు పర్సనల్ గా చేయించుకున్నారు సార్. నేను కూడా పర్సనల్ గానే అడుగుతున్నాను. ఐ విల్ పే ఫర్ యూ. కాదు సార్, అది వాళ్ళు. సార్ పర్వాలేదు. సీతాజీ, మీరు మాట్లాడకండి, కామ్గా ఉండండి. సార్ ఏమైంది సార్? నేను అడిగిన దాన్ని లేదు అంటున్నాడు. వాళ్ళు కస్టమర్సే, మేము కస్టమర్సే. ఆ టేబుల్లో ఏమిచ్చారో ఇక్కడ కూడా అదే ఉండాలి. వాళ్ళు అనుకుంటే హోటల్ మొత్తాన్ని కొనేస్తారు సార్. మీరు కొంటారా? హలో, కస్టమర్స్ దగ్గర ఇలాగైనా మాట్లాడేది? యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫేమస్ లాయర్. నేను ఎవరనుకున్నారు? ఆర్పి. ఆర్పి అంటే హైకోర్టే అల్లాడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.